దేశవ్యాప్తంగా జులైలో మొదటి 8 రోజులు కురిసిన రుతుపవనాల వర్షాల కారణంగా లోటు ప్రాంతాల నుంచి అధిక వర్షం నమోదైందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ఇక ఈ నెల మొదటి 8 రోజుల్లో చాలా ప్రాంతాల్లో సమృద్ధిగా కురిసిన వర్షాలు దేశానికి వర్షపాతం లోటును తగ్గించి అధిక వర్షపాతం తెచ్చినట్లు పేర్కొంది. ఈ వర్షాకాలంలో సంచిత వర్షపాతం 243.2 మిల్లీమీటర్లకు చేరుకుందని, ఇది సాధారణ వర్షపాతం 239.1 మిల్లీమీటర్ల కంటే 2% ఎక్కువని ఐఎండీ తెలిపింది. అయితే దేశవ్యాప్తంగా వర్షపాతంలో పెద్ద ఎత్తున ప్రాంతీయ వైవిధ్యాలు ఉన్నాయని చెప్పింది. జూన్ చివరి నాటికి దేశం మొత్తం మీద 148.6 మిల్లీమీటర్ల సంచిత వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 10% తక్కువ. వాయువ్య భారత్లో శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా చోట్ల ఆల్ టైమ్ రికార్డులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 41 ఏళ్లలో ఇదే రికార్డు. చండీగఢ్లో 322.2 మిల్లీమీటర్లు, అంబాలాలో 224.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.